జిల్లా రణస్థలం మండలం ఎచ్చర్ల ఎమ్మెల్యే నడుకుడి టి ఈశ్వర్రావు నివాసంలో విశాఖపట్నంలో జరగబోయే యోగా డే కార్యక్రమం రివ్యూ సమావేశం జరిగింది. ఇక దీనికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సునీత, కూటమి నాయకులు హాజరయ్యారు. యావత్ ప్రపంచమంతా భారతదేశం వైపు, అందులోనూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ యోగా డేని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నాయకులు, అధికారులు, ప్రజలు అందరూ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని కోరారు. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వలన ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతను పొందవచ్చని పేర్కొన్నారు. మన చంద్రబాబు నాయుడు గారు అధికారం, చంద్రబాబు నాయుడు గారు అని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మన రాష్ట్రం పరుగులు పెడుతుంది, అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ప్రతి చోట పరిశ్రమలు వస్తున్నాయి. మరి విశాఖ హక్కు, రైల్వే జోన్, ఈ రోజు ఏ ప్రాంతం చూసినా మా రాయలసీమలో తాగునీరు లేవు, సాగునీరు లేవు. మళ్ళీ గతంలో 14-19 అప్పుడు భగీరథ గారు, చంద్రబాబు నాయుడు గారు మరి గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధికి దోచుకోక మళ్ళీ మా రాయలసీమ మళ్ళీ ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఈ రోజు అన్ని సెక్టార్స్ డెవలప్ జరుగుతున్నాయి. సంక్షేమం, సంపద, ఉపాధి సృష్టించగలిగిన విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు. మరి ఇదే చాలదు, ఒక పక్క పర్యావరణ దినోత్సవం కూడా మనం ఘనంగా చేసుకున్నాం. మళ్ళీ పర్యావరణ దినోత్సవంతో పాటు పచ్చదనమే కాదు, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలి, మా ఆంధ్రప్రదేశ్ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, యోగా అవేర్నెస్ చేయాలని కోరుకున్న వ్యక్తి మన చంద్రబాబు.